లెవెల్స్ డెడ్ స్టోరేజ్ కు చేరువ చిలుకూరు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ భవనం మీద నుంచి దూకి బీటెక్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. మిర్యాలగూడలో తల్లి కూతురు అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ. నల్గొండ జిల్లాలో సంచలనం రేకెత్తించిన కలర్ ల్యాబ్ ఓనర్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ ప్రధాన అంశాలపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి రాము అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరో 5 అడుగులకు చేరుకుంటే డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. మొత్తానికి ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 515 అడుగులకు చేరుకుంది. అయితే గత సంవత్సరం ఇదే సమయంలో మాత్రం 508 అడుగులకు ఉంది. అయితే 503 అడుగుల వరకు కూడా వచ్చిన క్రమంలో ఇటు హైదరాబాద్ అదేవిధంగా ఇటు జంట నగరాలతో పాటు ఇటు నల్గొండకు సంబంధించినటువంటి ఈ తాగునీటి అవసరాల కోసం మోటార్ల సహాయంతో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 515 అడుగుల వద్ద ఉన్నటువంటి నాగార్జున సాగర్ నీటి మట్టం ఇంకొక 5 అడుగులు చేరుకుంటే మాత్రం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. 510 అడుగులను మాత్రం డెడ్ స్టోరేజ్గా ఇటు అధికారులు గుర్తిస్తారు. అయితే అంతకంటే 503 అడుగుల వరకు కూడా ఇటు తాగునీటి అవసరాల కోసం నీటిని మోటార్ల సాయంతో తీసుకోవాల్సిన పరిస్థితి గత సంవత్సరం ఉంది. అయితే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా వర్షాలు రాకపోతే మాత్రం ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఎగువన వర్షాలు కురిస్తేనే మాత్రమే ఈసారి మరోసారి నాగార్జున సాగర్ జలాశయం నిండే అవకాశం ఉంటుంది. గతంలో మాత్రం జూలై చివరి వారంలో నుంచి కూడా ఎగువ నుంచి కూడా ఫ్లడ్ రావడంతో కూడా ఒడివడిగా నిండింది. ఆగస్టు మొదటి వారంలోనే పూర్తిస్థాయి గేట్లను కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు సాగునీటి అవసరాల కోసం మాత్రం 70 టీఎంసీల చొప్పున కూడా తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ నెల 10వ తేదీన ఇటు సాగర్ ఎడమ కాలువకు కుడి కాలువకు నీటిని ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం సాగర్ నీటి మట్టం 515 అడుగులకు ఉన్న నేపథ్యంలో కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని వాడుకోవాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం సాగరు మాత్రం ప్రమాద గడియలు పొంచుకొస్తున్నాయి. ఎందుకంటే సాగర్ డెడ్ స్టోరేజ్కి రావడంతో కూడా తాగునీటి అవసరాల కోసం కటకట ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పుడు మోటార్ల సాయంతో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎగువన వర్షాలు రాని పరిస్థితుల్లో ఉంటే మాత్రం ప్రస్తుతానికైతే సాగరు డెడ్ స్టోరేజ్కి మరో 5 అడుగుల దూరంలో నిల్చున్న నేపథ్యంలో ఇటు రైతాంగంతో పాటు ఇటు నల్గొండతో పాటు హైదరాబాద్ వాసులు కూడా కొంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువన భారీ వర్షాలు కురవాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరో వార్త విషయానికి వచ్చినట్లయితే తెల్లవారుజామున చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కళాశాల భవనం నుంచి 3వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థిని కృష్ణవేణి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏదైతే ఉగాది సెలవులకు వెళ్ళి తిరిగి తల్లితో సహా శుక్రవారం కాలేజీకి వచ్చింది. అయితే కాలేజీలో నిద్రిస్తున్న క్రమంలో తెల్లవారుజామున వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పేసి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే గతంలో కూడా 2-3 సార్లు కూడా ఇదే విధంగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కూడా స్నేహితులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు లోతుగా విచారణ అయితే చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగిస్తామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా లేక కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరో వార్త విషయానికి వచ్చినట్లయితే మిర్యాలగూడలో సంచలనం రేకెత్తించినటువంటి తల్లి కూతుర్ల ఆత్మహత్య మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే ఇందులో కొంత కేసులో పురోగతి లభించిందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. సూసైడ్ నోటు కూడా లభించినట్లు తెలుస్తుంది. సీతారాం రెడ్డి హౌసింగ్ బోర్డులో మిర్యాలగూడ హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్నటువంటి ఏదైతే మాచర్ల జిల్లా పల్నాడు మండలం గన్నవరానికి చెందినటువంటి సీతారాం రెడ్డి మేనకోడలతో వివాహం అయింది రాజేశ్వరి తోటి కూడా. అయితే వారికి 2 కుమార్తెలు ఇటు వేదశ్రీ మధుశ్రీ. అయితే రాజేశ్వరి అదేవిధంగా చిన్న కూతురు సాయిశ్రీ ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గొంతు కోసిన స్థితిలో చిన్న కూతురు గొంతు కోసి అదేవిధంగా చేతులకు కత్తిఘాట్లు కూడా ఉన్నాయి. అనంతరం మరో గదిలో తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి స్థితిలో ఉంది. ఇద్దరు కూడా చనిపోవడంతో పాటు పెద్ద కూతురు మాత్రం మధుశ్రీ మాత్రం దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి. అయితే తాను నిద్రపోయి ఉన్నానని చెప్పేసి కూడా చెప్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఏం జరిగింది, బయట వ్యక్తులు ఎవరైనా హత్య చేశారా లేక వీరే తల్లి చంపి చిన్న కూతురును చంపి ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో పోలీసులు విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇటు సీసీ ఫుటేజ్తో పాటు టెక్నికల్
టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా పూర్తిగా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు బంధువులు మాత్రం హత్య చేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు, బయట వ్యక్తులు హత్య చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇక మొత్తానికి దీనికి సంబంధించి పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరో వార్త విషయానికి వచ్చినట్లయితే నల్గొండలో సంచలనం రేకెత్తించినటువంటి మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ సంబంధించినటువంటి ఓనర్ గద్దపాటి సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో నలుగురిని అదుపులో తీసుకున్నారు. తమ్ముడు నరేష్కు సంబంధించినటువంటి మామ, భార్య ఇందులో నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమ్ముడు నరేష్ అదేవిధంగా అతని భార్య ఉమామహేశ్వరితో మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ మనస్పర్ధలకు కారణం నరేష్ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడంతో పాటు ఎవరైతే ఉమామహేశ్వరిని భార్యను దూరం పెడుతుండడంతో కూడా దీని అంతటికీ సురేష్ తమ్ముని ప్రోత్సహిస్తూ వస్తున్నాడో ఆ క్రమంలోనే సురేష్ మీద కక్ష పెంచుకుంటున్నటువంటి ఉమామహేశ్వరి ఏదైతే నరేష్కు సంబంధించినటువంటి మామ ఉన్నాడో అతని మామ అదేవిధంగా భార్య ఇద్దరు కూడా హత్యకు పన్నాగం పన్నారు. ఏదైతే హైదరాబాద్ బండ్లగూడకు సంబంధించినటువంటి స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి చిక్కు కిరణ్ కుమార్తో పాటు మరొక వ్యక్తి జగదీష్తో ఇందులో డీల్ కుదుర్చుకున్నారు. 15 లక్షలకు సంబంధించి 2 లక్షల అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వారు అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపినటువంటి పరిస్థితి ఉంది సురేష్ని. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇందులో నలుగురిని నిందితులుగా గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్ కూడా పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సంచలనం రేకిచ్చినటువంటి ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.